హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు నిఖిల్ తెలుగు వ్లాగ్స్. సారీ ఫర్ లేట్ వీడియోస్. సో ఈరోజు మా ఫ్రెండ్స్ అని చెప్పేసి అన్నారు. సో ఇలా వెళ్దాం తిరుపతి బాయ్. సో ఇన్ని డేస్ నుంచి మేము అందరం రూమ్లో ఉన్నాం కదా, మనం అందరం ఫన్ కోసం రెండు ఆప్షన్స్ పిక్ చేసుకున్నాం. ఒకటి బాక్స్ క్రికెట్ కానీ వెళ్దాం, లేకపోతే స్విమ్మింగ్కి వెళ్దాం. ఏమంటావు? సరే, మనం మన రూమ్మేట్స్ అడుగుదాం ఎవరు ఎక్కువ సపోర్ట్ చేస్తారు, దీనికి ఓట్ ఎక్కువ వస్తుందో లెట్స్ వెయిట్ అండ్ సీ. తిరుపతి అన్న నీ ఓట్ వచ్చేది బాక్స్ క్రికెట్ స్విమ్మింగ్? నిఖిల్ భాయ్ నీది స్విమ్మింగ్ ఆర్ ఓకే. తిరుపతి అన్న ఏడుకోదాం అంటావు? స్విమ్మింగా? ఓకే ఓకే అన్న. నువ్వు సుధాకర్ భాయ్ మా పెద్ద అన్న, ఇప్పుడే కర్రీ వండుతాడు. మా పెద్దన్న ఏం చేస్తాడో చూడాలి. మా పెద్దన్న బాక్స్ క్రికెటా లేదంటే స్విమ్మింగా, దేనికోటి చేస్తావు? నన్ ఆఫ్ దేబో మా అన్నయ్య ఇప్పుడు ఎట్లా టైం పాస్ అంటాడు కాబట్టి మనం ఏం చేయలేము. మా పెద్ద దిక్కైనా నన్ ఆఫ్ దేబో అంటే ఇక మేమేమనాలి చెప్పుర్రు. ఇక ఇప్పుడైతే లంచ్ ప్రిపేర్ చేస్తాను సుధాకర్ అన్న. చికెన్ తినేసిన తర్వాత స్టార్ట్ అవుతాం. ఇప్పుడు నువ్వు అందరిని అడిగినావు, సో నీ ఆప్షన్ ఏంటి? బాక్స్ క్రికెటా లేకపోతే స్విమ్మింగ్? వెళ్దామని నేను కూడా అనుకుంటున్నా. చాలా రోజుల నుంచి వెళ్ళి ఇప్పటి నుంచి వెళ్దాం అనుకుంటాను, కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ వచ్చింది. సో ఈ రోజు వెళ్ళి ఎట్లా ఫన్ అవుతుందో చూడండి. లాస్ట్ వరకు మొత్తం ఫన్ చేసేద్దాం. వెయిట్ అండ్ సీ లాస్ట్ వరకు. ఇప్పుడైతే లైక్ షేర్ చేయడం మర్చిపోకండి. నా పాత వీడియోస్ షిరిడి సిరీస్ ఉన్నది, అది ఒకసారి చెక్అవుట్ చేయండి. అవి కూడా మంచిగా వచ్చినాయి వీడియోస్. ఒకసారి తినేసాం, లంచ్ చేసేసాం, స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడైతే అన్నయ్య అయితే ఇప్పుడే రూమ్ లాక్ చేస్తున్నాడు. వచ్చిండు స్విమ్మింగ్ అన్న తర్వాత ఖైరతాబాద్ నుంచి వచ్చిండు. ఇప్పుడైతే వెళ్తున్నాం. బై వాక్ నియర్ బై ఉన్నాయి అనుకుంటా, హాఫ్ కిలోమీటర్ ఉంది అంతే. ఉన్నది ఇంకో దగ్గరికి వెళ్తున్నాం. అది కూడా ఒక 1.5 కిలోమీటర్ ఉంది అంతే. సరే, అక్కడ ఎట్లుంటుందో చూడాలి. ప్రైమ్ స్విమ్మింగ్ ఏమన్నాడు తిరుపతి భాయ్? ఎంత పర్ హెడ్? అంతే అంటే 200 అంటావు. ఈ లాకర్లో పెడతావా ఎట్లా డ్రెస్సులు? మొత్తానికైతే స్విమ్మింగ్ పూల్కి వచ్చినాం అట్లా టైం పాస్ కానీ. అనవసరంగా దోశ వేస్ట్ చేసిండు. వద్దురా అంటే వినలే వీడు. దోశ వేస్ట్ చేసిండు మాకు. इधर पैसा అనుకో దోశ. आप यूट्यूब में आते आप? मेरे को मालूम है, मेरे पास चैनल है. तुम्हारा पास పడ్డావా నా కొడుకా? పడ్డావా నా కొడుకా? అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. ఏదో తేడాగా ఉందేంటి? యాందిరయ్యా యాన్ చేస్తున్నా. నీళ్ళలో మునిగి ఎవరు ఎక్కువ చెప్పుంటారో చూద్దాం. మా ముగ్గురు పోటీ ఇప్పుడు. ఎవరైనా తొండి చేసి తిరుపతిలో ఉంటాడు. మనకు కూడా కాన్ఫిడెన్స్ ఉండాలి కదా, ట్రై చేద్దాం. ఓకే, రెడీయా? 1 2 3 నువ్వు చెప్పు. ఓకే, 1 2 3. కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక, సిగ్గులేదురా నీకు? ఊరందరికీ నీతులు చెప్తావు నువ్వు. తిరుపతి అన్న ఎక్కువ చెప్పు ఉన్నాడు. తెలిసిన ముచ్చట ఇల్లే తాగుతాను. అడుగు. స్విమ్మింగ్ నేర్చుకోవాలంటే నా దగ్గరికి ట్రైనింగ్కి రాలి. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు?
మొత్తం కనబడతాను. నేను చూద్దా And his name is John C. A few moments later. A few hours later. మొత్తంగా స్విమ్మింగ్ పూల్కి వచ్చినాం, మస్తు ఫన్ చేసేసినాం. సో మొత్తానికైతే ఇక్కడ వరకు చేసినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఫాలోవర్స్కి సబ్స్క్రైబర్కి చిన్న అడ్వైస్ ఇస్తా అని చెప్పేసి అన్నాడు తిరుపతి అన్న. సో తిరుపతి అన్న చెప్తాడు. ఈరోజు నిఖిల్ కోసం స్పెషల్గా స్విమ్మింగ్ పూల్కి రావడం జరిగింది. సో మనం ఎక్కువ స్విమ్మింగ్ చేయడం వల్ల ఏంటిదంటే మనకు హార్ట్ రేట్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేయొచ్చు. అలానే బాడీలో ఫ్లెక్సిబిలిటీ అండ్ మజిల్స్ అనేది స్ట్రెంత్ పెరుగుతాయి. సో దీనివల్ల మనకి ఏంటిదంటే రన్నింగ్ కంటే ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది కాబట్టి సో ప్రతి ఒక్కరిని కొంచెం మెల్లిమెల్లిగా స్విమ్మింగ్ కాకపోయినా నేర్చుకోవడానికి ట్రై చేయాలి. అట్లా అని చెప్పేసి రిస్క్ తీసుకోవద్దు. సో మీకు ఎవరైతే అందుబాటులో ఉంటారో వాళ్ళని తీసుకొని స్విమ్మింగ్ నేర్చుకోండి, మీకు హెల్త్ని బాగా ఉంచుకోండి. సేపు ఒక 15 మినిట్స్ పెడుతున్నా వేరే ఫీల్ వచ్చింది. సో మీకు కూడా టైం ఉంటే ఒక ఏమంటారు 15 డేస్కి ఒకసారైనా ట్రై చేయండి వెళ్ళడానికి. మంచిగా మైండ్ రిఫ్రెష్ అంతా మొత్తం ఫిజికల్గా మంచిగా ఉంటుంది అన్నమాట. సో మేము వచ్చింది అయితే ఇది దిల్సుఖ్ నగర్ ప్రైమ్ స్విమ్మింగ్ పూల్ అన్నమాట. ఇక్కడ దిల్సుఖ్ నగర్ దగ్గర ఎవరైనా ఉంటే ట్రై చేయండి, మంచిగానే ఉంది నీట్గా. సో ఇప్పుడైతే రూమ్కి వెళ్తాం. పర్ హెడ్ వచ్చేసి ప్రైస్ ఎంత అంటే పర్ హెడ్ వచ్చేసి 200 రూపీస్ అన్నమాట. సో రాంగ్ మీరు ఏమంటారంటే టవాల్లో చిన్న బ్యాగ్లో టవాల్ మీ ఏమన్నా వేరే డ్రెస్ కూడా తీసుకురండి. ఇక్కడ ఏం టవాల్ గివాల్ ఏం ప్రొవైడ్ చేస్తలేరు. సో వేరే స్విమ్మింగ్ పూల్ ఉంటాయి కావచ్చు, నాకు కూడా అంత ఐడియా లేదు, ఇక్కడైతే లేవు. సో మీరు కూడా క్యారీ చేసుకోండి. సో ఇప్పుడైతే బై వాక్ వెళ్తాం రూమ్కి. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.